ఇట్లా డబ్బులు అంతే కుమ్మరించడమే ఇక్కడ. కాబట్టి ఇదంతటికంటే దాన్ని ఏమంటారు మధ్య మార్గ పరిష్కారం. దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి కేసు అంటే అసలు కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం నాయకులు అయితే కనుక అవ్వదు వర్కౌట్. అసలు కంప్లైంట్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అంటే సోన్సో సత్యవర్ధన్ పేరుని రిజిస్టర్ అయింది. సత్యవర్ధన్ ఎవరు మనకి తెలియదే, తెలుగుదేశంలోనేనా అతను? నాకు తెలియని తెలుగుదేశం కార్యకర్త ఎవరు అంటాడు వంశీ. ఎందుకు? అసలు తెలుగుదేశానికి అక్కడ పుట్టుక నాయకుడు ఈయనే కదా. నాకు తెలియని తెలుగుదేశం నాయకుడు ఎవరు? అబ్బా సత్యవర్ధన్ ఎవరు అంటే సత్యవర్ధన్ నాయకుడు కాదు సార్, ఆ పార్టీ ఆఫీసులో సోన్సో అవుట్ సోర్సింగ్ కింద పెట్టుకున్నారు కదా. ఓ అట్లయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతను ఉన్నాడా? ఇప్పుడు అతను లేదు సార్, అది వదిలేసేసి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడండి. ఓకే దెన్ ఒకసారి మాట్లాడండి అతనితో. మాట్లాడితే అతనికి ఆ కేసు ఆ గొడవ కారణంగా 10 పైసలు డబ్బులు ఏం రాలేదుగా. అతనికి ఏమన్నా పోయిన అందులో పనిచేసిన టైంలో అక్కడ ఉన్నందుకు ఏమైనా అదనపు జీతాలు ఏమైనా వచ్చినాయా ఈ కంప్లైంట్ ఇచ్చినందుకు కానీ అతని పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినందుకు కానీ? ఏమీ లేదు. అది ఒక రొటీన్గా తీసుకున్నారు పోలీసులు, ఏదో ఒకటి తెలుగుదేశం చెప్పింది కాబట్టి కేసు పెట్టడానికి. అతనికి ఏ ప్రయోజనము లేదు. కానీ రేపు పొద్దున అతను కోర్టుల చుట్టూ తిరగాలి. ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేశాక విచారణ ప్రారంభమైనప్పుడు అతను సాక్షిగా వెళ్ళాలి కోర్టులకి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిగా రోజు తిరగాలి. అప్పుడు హైదరాబాద్ నుండి పద్దాక ఎక్కడికి రావాలి కోర్టులకి, తను చేసుకునే జాబును పక్కన పెట్టి రావాలి, జీతాలతో వదిలించుకుని రావాలి, ఇవన్నీ రావాలి. అతని దృష్టిలో చూస్తే అది కొంత ఖర్చే ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోవచ్చు, టైం వేస్ట్. కాబట్టి అతను ఏం చూసుకున్నాడు, ఇది మనకెందుకు ఈ గొడవ అంతా, పోనీ అలాగని వెళ్ళి ఏ లోకేష్కో చంద్రబాబుకో చెప్పొస్తాడా? దగ్గరకన్నా రానిస్తారా? ఇప్పుడు రానివ్వరు. కాబట్టి ఓకే వీళ్ళేమో పిలిచి మరీ అడుగుతున్నారు. దాని కాంప్రమైజ్, ఒరిజినల్గా చెప్పాలంటే దీనికి కాంప్రమైజ్ పిటిషన్ అనాలి. ఇది దాన్ని ఎక్కడంటే లోకాయుక్త లాంటి చోట్లను వేస్తారు ఈ కాంప్రమైజ్ పిటిషన్స్ ఇద్దరం కలిసి. ఇతను ఏంటంటే బెయిల్ కోసం ముందుగా కోర్టులో చెప్పించేశాడు, ఇది మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పంపించాడు. మ్యాజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డ్ అయింది. అయితే ఇది ఒక్కసారిగా తెలుగుదేశం శ్రేణులకు ఉలిక్కిపాటైంది. అంటే ఇక్కడ రాజకీయ చదరంగంలో వంశీని తిట్టే తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా వంశీ సామాజిక వర్గం వాళ్ళకి అతని మీద ఒక కార్నర్ ఉంటుంది. మనోడు ఎట్టేస్తాడు, మనోళ్ళు వేస్తున్నారు ఇప్పుడు వీడికి, ఈడెట్ట తట్టుకుంటాడు చూద్దాం అనే లెక్కల్లో చూస్తుంటారు. అట్లాగా చూసే వాళ్ళకి వంశీ అప్పర్ హ్యాండ్ అని కనిపించింది. సొంత సామాజిక వర్గం వాళ్ళకే, సొంత తెలుగుదేశం పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గం వాళ్ళకి ఒక్కసారి వంశీ అప్పర్ హ్యాండ్ కనిపించింది. అమ్మని మనోళ్ళు ఏం చేశారు ఇదంతా అనిపించింది. వెంటనే ఇటు అధినాయకత్వం మీద ఒత్తిడి, ఏంది మనం నిద్రపోతున్నావా అట్టగా, అతను ఏంది వీళ్ళకి వెంటనే తెలిసిపోయింది ఏం జరిగింది అన్నది, కాంప్రమైజింగ్ చేస్తున్నాడు అతను అన్నట్టు. ఇప్పుడు దాన్ని రివర్స్లో చేయాలి. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వడం ఏంటి అని చెప్పి అతని మీద మందలించాడన్నో